తిరుమల వివాదానికి సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలంటూ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. సిబిఐ విచారణ చేసి దోషులు ఎవరో తేల్చాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ప్రధాని మోదీకి లేఖ రాస్తానని చెప్తూ వస్తున్నారు. అంతేకాదు హైకోర్టులో పిటిషన్ కూడా వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశానికి సంబంధించి ఏం జరిగిందో తేల్చండి అంటూ. విచారణ మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి దీన్ని సిబిఐ విచారణ ద్వారా తేల్చి ఏమీ జరగలేదనో జరిగిందనో ఒక క్లారిటీ ఇస్తే మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా కాస్త కుదుటపడడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. ఒక క్రెడిబుల్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఏ క్రెడిబుల్ ఆర్గనైజేషన్ రావాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. సిబిఐ ఎంక్వైరీ కావచ్చు, చీఫ్ జస్టిస్లో లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ కావచ్చు, ఈ విచారణ జరగాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతుంది. మొత్తం ఈ ఎంటైర్ మెస్ జరిగింది కాబట్టి. అయితే ఈ విచారణ ప్రాసెస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో ముందుకు రావట్లేదు. ఈ విచారణ ప్రాసెస్కి టీటీడీ ఎందుకో ముందుకు రావట్లేదు. ఈ విచారణ ప్రాసెస్కి భారతీయ జనతా పార్టీ ఎందుకో ముందుకు రావట్లేదు. ఈ విచారణ ప్రాసెస్కి జనసేన ఎందుకో ముందుకు రావట్లేదు. నిజానికి గతంలో రాష్ట్రంలో ఏం జరిగినా, ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా సిబిఐతో విచారణ చేయాలి అంటూ డిమాండ్ చేస్తూ వచ్చిన రాజకీయ పార్టీలు, పదే పదే సిబిఐ విచారణ డిమాండ్ చేస్తూ వచ్చిన రాజకీయ పార్టీలు ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది భక్తులకు సంబంధించిన మనోభావాలు దెబ్బతింటున్న అంశానికి సంబంధించి విచారణ చేయాల్సిన అవసరం ఉంటే దీంట్లో మాత్రం సిబిఐ విచారణ అవసరం లేదని ఎందుకు చెప్తున్నాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు సిబిఐ విచారణ కూటమికి సంబంధించిన నేతలు మాట్లాడట్లేదు? ఎందుకు సిబిఐ విచారణ జరిపి నిజమేంటో తేల్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ సర్కారు, కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు అనేది ఆసక్తి కలిగిస్తోంది. మరోవైపు ఇక్కడ విమర్శలను ఎదుర్కొంటున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబిఐ విచారణ అడుగుతోంది, ప్రధానమంత్రి మోదీకి లేఖ రాస్తామంటోంది, చీఫ్ జస్టిస్కి లేఖ రాస్తామంటోంది. సో అసలు ఏం జరిగిందో అక్కడ తేల్చాల్సిన అవసరం ఉంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంటే కూటమికి సంబంధించిన నాయకులు విచారణకు ఎందుకు వెనక్కి పోతున్నారు అనేది అర్థం కాని ప్రశ్నగా ఉంది.